తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి ముద్ద అల్పాహారం కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జరిగింది. దుమ్ముగూడెం మండలం నర్సాపురం అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు, భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సీతమ్మ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు అల్పాహారం అందించారు. చిన్నారుల ఆరోగ్యం, వారి పోషకాహారం భవిష్యత్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదిగేలా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. అందరికి ఇచ్చేసేయండి. ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చేశారు. అది భద్రాద్రి కొత్తగూడెంలో మొదటిసారిగా మన దగ్గర చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. మన దుమ్మగూడెం ప్రాజెక్ట్ ఇన్స్టెంట్ ఉప్మాలో ప్రత్యేకత ఏంటంటే మనది ట్రైబల్ ఏరియా కాబట్టి మన మినిస్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన భద్రాద్రి కొత్తగూడెంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. కావాలి పిల్లలు ఫిజికల్గా డెవలప్ అవ్వాలంటే ఎలాంటి పోషకాలు కావాలో ఈరోజు నరసాపురం సెంటర్ నందు తొలి ముద్ద ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తొలి ముద్ద అనే కార్యక్రమం అంగన్వాడీ సెంటర్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేయాలని అక్కగారు మమ్మల్ని ఈరోజు నిన్న అక్కగారితో ఉన్నాను.